ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మనసానందంతో ఉండాలి. దాని కొరకు యేసుతో ఎప్పుడూ సంబంధం కలిగి ఉండాలి. వేదవాక్యం చదవాలి, ప్రార్థించాలి, ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యాలి. మనము చూసే ఈ స్థలము కూడా అమెరికాలోని లాస్ వేగాస్ అనే పట్టణము. దీన్ని సిటీ ఆఫ్ గ్యాంబ్లింగ్ అని చెబుతున్నారు. చాలా నక్షత్ర హోటళ్లు ఉన్నవి. జూదమాడుటకు అనేక మంది ప్రజలు వచ్చి డబ్బును కోల్పోయి వేదనతో వెళుచున్నారు. చాలామంది త్రాగి రోడ్డు పక్కన పడి ఉండుట నేను చూచి చాలా దుఃఖపడిపోయాను. ఈ దేశంలో ఇలాంటి ఒక స్థలమా అని చెప్పి. అయితే ఇక్కడికి ప్రతిదినం లక్షలాది టూరిస్టులు వస్తున్నారు, కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఎందుకంటే అనేకమైన వినోదాలతో ఆటలు చాలా ఉన్నవి, పిల్లలకు కావలసిన చాలా కార్యములు ఉన్నవి. అయితే ఈ పట్టణంలో సంఘాలు ఉన్నవి, ప్రార్థించు ప్రజలు ఉన్నారు. అందుకనే ఇక్కడికి వచ్చుటకు ప్రభువు కృపను చూపించారు. అనేక సంవత్సరాలకు ముందు ఒక పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఒక సంఘంలో ఆరాధన జరిపించుటకు నన్ను తీసుకుని వచ్చారు. ఈ పట్టణమును గురించి నేను వేరే విధంగా విని ఉన్నాను, ఇక్కడ చర్చి కూడా ఉన్నదా అని చెప్పి ఆరాధనలో సందేశములను ఇచ్చాను. అయితే అక్కడ చూసినప్పుడు అనేక గొప్ప సంఘాలు ఉన్నవి, మంచి దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. ఒక గుంపు ప్రజలు ఈ పట్టణము కొరకు ప్రార్థించుట చూడగలుగుచున్నాము. ఈ పట్టణములో ఒక ఉజ్జీవము కలుగుటకు మనం ప్రార్థించాలి. దాని కొరకే 3 దినములు ఉపవాస ప్రార్థనలు జరిపించుటకు ఇక్కడికి వచ్చాము. సరే, ఈ దినమున ఇక్కడ చూడండి, చాలా పెద్ద చాలా ఎత్తైన నక్షత్ర హోటల్స్, అనేక కట్టడములు కట్టియుండుట చూస్తున్నాము. సరే, ఈ దినము దేవుడు నాకేం మాటను చెబుతున్నారు అని అడుగుచున్నారా? ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 5వ 6వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఎవరికి మీరు భయపడుచున్నారు? ఎవరో ఒకరికి భయపడుచున్నారు. మీరు ఉన్న స్థలంలో ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మీ బిజినెస్ను ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. మీ ఉద్యోగంలో ఎవరో మీకు సమస్య కలుగజేయుచున్నారు. ఎవరో కొందరు మనుషులు, ఎవరో ఒక మనిషి, ఎవరో ఒక పై అధికారులు, లేక సంబంధము లేని వారు, లేక ప్రభుత్వ అధికారులు భయపెట్టుచున్నారా? భయపడకండి. దేవుడు చెబుతున్నారు, వారికి మీరు భయపడకండి, ఎందుకంటే ప్రభు మీతో కూడా వస్తున్నాడు. నువ్వక్కడికి రా విచారించాలి, ఇక్కడికి రా విచారించాలి అని చెబుతున్నారా? ప్రభు తోడుగా వచ్చును. మేము వచ్చి దేవుని ఇల్లు, అదే మొదట కట్టిన కట్టడము. ఒకరు ఉచితముగా తమ సొంత పట్టా స్థలమును మాకు ఇచ్చారు. కనుక మా సొంత స్థలములో ప్రభుత్వ అనుమతితో కట్టడము కట్టుచున్నాము. దానికి వ్యతిరేకత చూపి సమస్య చేసి అందులో ఒక ప్రభుత్వ అధికారి, ఒక తహసీల్దార్ గారు, ఆయన ఒక మత తీవ్రవాద సంస్థకు చెందినవారట. ఆయన విచారణకు మీరు రావాలి, కమ్ టు ద ఆఫీస్ అని చెప్పారు. ఇది 40 సంవత్సరాలకు ముందు మాకు అలవాటు లేదు. పోలీస్ స్టేషన్లో విచారణ, ఇప్పుడు తహసీల్దార్ గారు విచారణకు పిలిచారు. ఇలా మేం వెళ్లి అలవాటు లేని వారము. భయము. ప్రారంభంలో నేను భయపడ్డాను. మా ప్రార్థనా గుంపులో అందరూ ప్రార్థిస్తున్నాము, నేను వెళ్లి అధికారిని సంధించాలని. అప్పుడు దేవుడు చెప్పాడు, భయపడకుండా వెళ్ళు, నేను తోడుగా వచ్చేదను అని. దేవుడు తోడుగా వస్తే చాలు. అక్కడ చూడండి, ఒక మనుషుని దయ ప్రభు కలుగజేశారు. ఒక మంచిగా న్యాయముగా మాట్లాడు లాయర్ని మనకు తోడు చేసి ఆయన వచ్చి మాట్లాడారు. చూడండి, అంతే. ఆ తహసీల్దారు ఊగిపోయారు. పట్టాస్థలము ప్రభుత్వ అనుమతితో కట్టుచున్నారు, వారిని బెదిరించుటకు మీరెవరు? మీరు కోర్టులో నిలబడాలని చెప్పిన వెంటనే ఊగిపోయారు. అంతే. కొన్నిసార్లు అంతే, భయపెట్టునట్లుగా మనుషులు చెలరేగుదురు. మన విషయ అవగాహన లేని దాన్ని ఉపయోగించుకుని మాట్లాడెదరు. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే సరైన వ్యక్తిని మన కొరకు ఏర్పరిచెదరు, మన కొరకు మాట్లాడించెదరు, జయమునిచ్చెదరు. కనుక దేవుడు చెబుతున్నారు, భయపడకు, కలత చెందకు, ధైర్యముగా ఉండుడి అని మిమ్మల్ని చూసి దేవుడు చెబుతున్నారు. ఇప్పుడెవరో మిమ్మల్ని చూసి భయపెట్టుచున్నారు, బెదిరించుచున్నారు కదా. మీరు జయమునందుదురు, వారు కనిపించకుండా పోదురు. మీరు భయపడకండి. దేవుని చూసి చెప్పండి, దేవా, నేను భయపడను, కలవరపడను, మీరు నాకు తోడుగా ఉన్నారు. ఈ దినం ఈ సమస్యకు ముగింపును కలుగజేసెదరు. శీఘ్రముగా ఈ సమస్య ముగింపునకు వచ్చి సంతోషముతో నేను ముందుకు కొనసాగెదను. యేసు నామములో నాకు జయమునిచ్చుచున్న దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.